కరీంనగర్ కేంద్రంలోని సెయింట్ జార్జ్ స్కూల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. క్లాస్ రూమ్లో అల్లరి చేస్తున్నాడనే కారణంతో 9వ తరగతి విద్యార్థి వర్షిత్ పై ఓ ఉపాధ్యాయుడు కర్రతో దాడి చేస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. కర్రతో కొట్టిన తర్వాత కంట్లో తీవ్ర నొప్పిగా ఉందని చెప్పినా పాఠశాల సిబ్బంది వెంటనే వైద్యం అందించలేదని విద్యార్థి ఆరోపించాడు. దాదాపు 3 గంటల తర్వాతే విద్యార్థిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఇక దీంతో విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ కేంద్రంలోని సెయింట్ జార్జ్ స్కూల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. క్లాస్ రూమ్లో అల్లరి చేస్తున్నాడనే కారణంతో 9వ తరగతి విద్యార్థి వర్షిత్ పై ఓ ఉపాధ్యాయుడు కర్రతో దాడి చేస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. కర్రతో కొట్టిన తర్వాత కంటిలో తీవ్రంగా నొప్పిగా ఉందని చెప్పినా పాఠశాల సిబ్బంది వెంటనే వైద్యం అందించలేదని విద్యార్థి ఆరోపించాడు. ఇక దాదాపు 3 గంటల తర్వాతే విద్యార్థిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. దారుణ ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి రేకుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి సెయింట్ జార్జ్ స్కూల్లో అయితే 9th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థి పైన అయితే ఉపాధ్యాయుడు కర్రతో కొట్టినటువంటి పరిస్థితి అయితే తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులే ఇలా పిల్లలపై దాడి చేయడం ఏంటన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు మనతో పాటు ఈ 9th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థి ఉన్నాడు. బ్రదర్, చిన్న చెప్పు, అసలు ఏం జరిగింది స్కూల్లో? మీ సార్ ఎందుకు కొట్టాడు నిన్ను? అంటే ఎంతసేపటికి నేను హాస్పిటల్ తీసుకురా? అసలు ఏం జరిగింది స్కూల్లో? సార్ వచ్చి ఆయన కంటికి తగిలింది, కొంచెం వస్తుంది. సార్ దగ్గర నుంచి సార్ కొద్దిసేపు రెస్ట్ చేసుకోమన్నా, రెస్ట్ కొద్దిసేపు హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్లో బ్రదర్, మీరు చెప్పండి. అంటే మీకు దెబ్బ తగిలిన తర్వాత ఎంతసేపటికి ఇంటిమేషన్ చేశారు? అసలు ఏం జరిగింది? అసలు మీ బాబు ఏం చెప్పాడు మీకు? అన్ను అనేది సున్నితమైన ప్రాబ్లం. ఒకసారి మీరు చూస్తే అక్కడ మొత్తం రెడ్డిష్ గా పడింది. సో అది కన్ను చాలా ముఖ్యమైన మనిషి బతకాలి. ఇంత దారుణంగా ఒక పొడవైన స్టిక్ తో కొడితే ఆ రక్తం కలుగుతుంది కంటికి. ఇదంతా కూడా రెడ్డిష్ అయింది. మిల్లి పనిష్మెంట్ చేతుల మీద ప్రాబ్లం రకరకాల పనిష్మెంట్స్ ఉన్నాయి. మనకి చెప్తా ఉన్నారు క్లాస్ లో స్టిక్స్ ఉపయోగించకూడదని. రేపు ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఉంటుంది. తీవ్రమైనటువంటి నష్టం జరిగింది, బాగా గాయమైంది, బాధపడుతున్నారు. వెంటనే వీళ్ళు స్పందించలేదు, నీళ్లతో కట్టుకోమన్నారు. దెబ్బ తగలగా కళ్ళు నీళ్ళు చెప్పారు. పేరెంట్ జరగానే ఇన్ఫార్మ్ చేయాలి. పేరెంట్ ఇన్ఫార్మ్ చేశారు. వచ్చిన తర్వాత డిలే చేశారు. ఎవరు అందుబాటులో ప్రిన్సిపల్ కానీ చైర్మన్ కానీ సంబంధించినటువంటి సో డిలే చేశారు. 5 గంటల కూడా డిలే చేశారు. సరి అయినటువంటి ప్రతిస్పందన ఫ్యాకల్టీ అందరు కూడా నవ్వుకుంటున్నారు. ఇలాంటి కాంప్లైంట్స్ మీద వస్తే ఇది సంగతి. ఇలాంటి దహనాలు, ఇలాంటి లక్షలు పెట్టి మేము చదివిస్తున్నాం. చదివిన